బ్రేకప్ వందన. నాకెందుకో నచ్చట్లేదు వందన. నేను చాలా ట్రై చేస్తున్నా కానీ నా వల్ల కావట్లేదు. రెడ్డి, విల్ యూ బీ మై హౌస్ హస్బెండ్? ఈ మధ్య చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ముందు ఒకరినొకరిని బాగా అర్థం చేసుకోవడానికి లివ్-ఇన్లో ఉంటున్నారు. ఎందుకంటే కొన్ని మంత్స్ కలిసి ఉంటే ఒక పక్క రెస్పాన్సిబిలిటీస్, ఇంకో పక్క ఫిజికల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి. బట్ 30% రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఉంటే 70% మాత్రం ఫిజికల్ ఇంటిమసీ మాత్రమే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ఫెయిల్స్ ఎట్ దిస్ పాయింట్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఫ్రీడమ్, రెస్పాన్సిబిలిటీస్ కాదు. లివ్ ఇన్ బిఫోర్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ ట్రయల్, ఇట్స్ అన్ అగ్రిమెంట్. సో నా అన్ఎంప్లాయిడ్ బాయ్ ఫ్రెండ్కి లైఫ్, గోల్ అండ్ డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి నేను పెట్టబోయే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏమేం దగ్గుతున్నావు? అంటే ఇన్ని రూల్స్, రెగ్యులేషన్స్, క్వశ్చన్స్, ఆన్సర్స్ అవసరమా వందనా? నీకు అవసరం లేకపోవచ్చు, బట్ నాకు అవసరమే. ఆహా. నువ్వు స్మోక్ చేస్తావా? చచా లేదు. మరి డ్రింక్? అప్పుడప్పుడు. అప్పుడప్పుడంటే? నీతో గొడవ పడినప్పుడు, నువ్వు తిట్టినప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు, నువ్వు బాధపడినప్పుడు, నువ్వు సంతోషించినప్పుడు. ఇంకా ఆపు. నువ్వు తాగడానికి నన్ను రీజన్గా ఎందుకు పెట్టుకోవడం? నేమన్నా గయ్యాలదానా? ఆహా కాదు, దేవతవి. నా లైఫ్లో ఏం జరగాలన్నా, ఏం జరిగినా దానికి ఒకే ఒక్క రీజన్, అది నువ్వే. నాకు ఇవన్నీ నచ్చవు. ఈ సిగరెట్, మందు బంద్. నీకంతగా తాగాలనిపిస్తే బాల్కనీ యూజ్ చేసుకో, లేదా పైన టెర్రస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా కాదు, అకేషనల్లీ. ఓకే? ఆహా, నా రూమ్లో బాల్కనీ లేదు, నీ రూమ్లోకి వచ్చి తాగొచ్చా? అక్కడికే వస్తున్నా. రూల్ నెంబర్ 2, నా రూమ్లోకి నువ్వు రావద్దు. నీ బెడ్రూమ్లో నువ్వే ఉండాలి, నా రూమ్లో నేను ఉంటాను. దానికి లివింగ్లో ఉండడం ఎందుకు? నీ ఇంట్లో నువ్వు, నా ఇంట్లో నేను ఉండొచ్చు కదా. మూసుకొని చెప్పింది విను. నీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలియాలి. ఫ్రీడమ్ ఉంది కదా అని మిస్యూజ్ చేస్తున్నావు, అందుకే రూల్స్ అన్ని. నా ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నువ్వే, అది నాకు ఎప్పుడో తెలుసు. ఈ వీటికేం తక్కువ లేవు. కుకింగ్ వచ్చా? బాగా తినవచ్చు. రూల్ నెంబర్ 3, ఇంట్లో పనుల్లో నాకు హెల్ప్ చేయాలి. కుకింగ్ చేయాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, గిన్నెలు తోమాలి, అండ్ నీ పనులన్నీ నువ్వే ఫినిష్ చేసుకోవాలి. చెప్పు, ఇంకా చెప్పు. నువ్వు చెప్పినప్పుడే వాష్రూమ్కి వెళ్ళాలి, నువ్వు చెప్పినప్పుడే పడుకోవాలి, నువ్వు చెప్పినప్పుడు ఎందుకులే. నీ పనులు నువ్వు చేసుకోకపోతే నేను చేసి పెట్టాలా? నేనేమన్నా మీ అమ్మనా నువ్వు అడిగిందలా చేయడానికి, చెప్పిందలా వినడానికి? రూల్ ఇస్ రూల్, ఏదున్నా పెళ్లి తర్వాతే. మా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ కూడా ఇన్ని రూల్స్ పెట్టలేదే. నువ్వు మాత్రం సర్కుల్ లిస్ట్ చెప్పినట్టు ఎంత చెప్తున్నావు. నీకు సన్సెట్ ఇష్టమా, సన్ రైజ్ ఇష్టమా? నాకు నువ్వంటే ఇష్టం. ఈ ఎక్స్ట్రాలే మాట్లాడకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు సన్సెట్టే ఇష్టం. అయితే రూల్ నెంబర్ 4. వందనా, వద్దు. ఈ రూల్స్ ఇంక నాతోని కాదు. నువ్వు చెప్పిందే చేస్తాను, నువ్వు చెప్పిందే వెంటనే, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను, సరేనా? సరే, ఈ రోజుకి ఇంతే. ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి, ఓకేనా? వందనా, నాకు ఆకలేస్తుంది. ముందు ఏదైనా చేసి పెట్టవా? ఏంటి? అదే కలిసి చేసుకుందాం కదా అని. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. నార్త్ కొరియాలో కూడా ఇన్ని రూల్స్ ఉండవేమో.
మూసుకొని టీవీ చూడు. ఆ, నిన్ను వచ్చారా నా చెట్లు. నాకు కొడతా. తుంగేదవా, పో రేపటికెళ్ళి పడుకోపో. నాటకాలు ఇంకా పడుకున్నాడు అనుకున్నా. పో. ఏమైంది ఊగుతున్నావు? ఏం కావాలి? నాకు నీ రూమ్లో షేర్ కావాలి. అక్కడ ఒంటరిగా పడుకోవడానికి భయం వేస్తుంది వందన. నేను ఎక్కడే పడుకుంటానే. అయితే యూట్యూబ్లో హనుమాన్ చాలీసా పెట్టుకొని విను, భయం పోతుంది. పో. అబ్బా వందన ప్లీజ్, నేను నా చివరిని పడుకుంటా. వందన ప్లీజే, అటు తిరిగి పడుకుంటా. పో. అరే పో. నీకు కనీసం టచ్ కూడా చేయను. అరే వెళ్ళు. వెళ్ళానా? నా రూమ్లో దోమలు సంసారం చేస్తున్నాయి వందన నాతో. నా రూమ్లో లేవుగా. నేనంటుంది కూడా అదే, నీ రూమ్లో లేవనే నేను వచ్చి పడుకుంటా అని చెప్పా. లే సైలే. అది కాదు వందన, నీ చెప్పే దోమ దోమ సచ్చినోడా. ఫస్ట్ ఆ విండో క్లోజ్ చేసి పడుకో. దోమలంట దోమలు కదా. ఈ దోమ వల్ల టచింగ్స్. ఏంట్రా వందన, అర్జెంట్గా వాష్రూమ్కి వస్తుంది వందన. నా వాష్రూమ్ వాటర్ కూడా రావట్లేదు ప్లీజ్. కాదు నిజం వందన, కావండి ఫ్లష్ కూడా కొట్టలేదు, వెళ్ళి చూడొచ్చు నువ్వు. అరే ఆగు వరుణ్. కావాల్సుకొని చేస్తున్నావు కదరా. ఎంతసేపు చేస్తావు? వచ్చి నేను ఇక్కడే ఉంటా. రా నీ పని చెప్తా. అయ్యిందా? వందన రాసుకునే సోపు. వరుణ్ రా బాబు. అమ్మయ్యా పడుకుంది. అమ్మా తన్నేసింది.
దండాలు తల్లి. గుడ్ మార్నింగ్ యువరాణి. గుడ్ మార్నింగ్ యువరాజా. ఏంటి పొద్దునే రెడీ అయ్యో? మీరు రెడీ అయితే తమరి కోసం నేను టీ పెట్టుకుని వస్తా. టీ చేస్తావా నా కోసం? సరే. స్మెల్ ఎలా రాకూడదే, తేడా పడుతుంది. ఇందులో ఏదో వేస్తారు. హోయ్, వందనా సారీ వందనా. అంటే నేనేదో ఫస్ట్ టైం ట్రై చేసే పెట్టడానికి కలిసి. అయ్యో, సారీ. సర్లే, మనం మళ్ళీ చేసుకుందాం. నువ్వేం టెన్షన్ పడకు, ఆగు. బాగుంది. మాడేదాకా ఆగుతావా ఏంటి? అయిపోయింది. చియర్స్. టీ చాలా బాగుంది వందనా. థ్యాంక్ యూ. అవును, నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీగా ఉన్నా. నీకు నన్ను ఎప్పుడు వదిలేయాలనిపించలేదా? లేదు, ఎందుకలా అడుగుతున్నావు? నేనేం చేసినా నన్ను యాక్సెప్ట్ చేస్తావు, నా మీద కేర్ తీసుకుంటావు, లవ్ చూపిస్తావు. ఏదైనా తప్పు చేసినా దాన్ని కరెక్ట్ చేస్తావు. ఒకవేళ నా మీద కోపం వచ్చిందనుకో, అది ఆ క్షణం వరకే, తర్వాత నువ్వే సర్దుకుంటావు. ఏమో, నాకు నీ ప్రెజెన్స్ చాలా నచ్చుతుంది. నువ్వు నన్ను చూసుకునే పద్ధతి చాలా బాగా అనిపిస్తుంది. నీతో ఉంటే చాలా సెక్యూర్గా ఫీల్ అవుతా. నువ్వు నన్ను బాగా కంఫర్ట్ చేస్తావు వరుణ్. నేను చేసే పనులకి 1% కూడా నా మీద ఎప్పుడు కోపం రాలేదా? ఎందుకు అనిపిస్తుంది? అయినా కోపం అయితే చాలాసార్లు వస్తుంది, కానీ లవ్ చేసినా కదా, నా కోపం ముందు నీ ప్రేమనే చాలా ఎక్కువగా కనిపించేది. అలానే లైట్ తీసుకుంటూ వచ్చా. ఈ జనరేషన్లో నీలాంటి అమ్మాయిలు అస్సలు ఉండరు తెలుసా. నాలాంటి అమ్మాయిలు ఉంటారు, కానీ నాలా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. థ్యాంక్ యూ వందనా. ఎందుకు చెప్తున్నావు? ఏమో, చెప్పాలనిపించింది. ప్రేమ కొద్ది కాలమే బాగుంటుంది. దూరంగా ఉన్నంతసేపు దగ్గరగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ దగ్గరగా ఉంటే కోప్పడతాము, గొడవలు అవుతాయి, అస్సలు వర్కౌట్ అవ్వదంటారు. కానీ ఏమో, నేను నీ పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉంటాను. నీతోనే ఉండాలనిపిస్తుంది, నాకు నీ లవ్ కావాలనిపిస్తుంది. అందుకే పెళ్ళయ్యాక కూడా మనం ఇలానే ఉండాలని దానికి ముందే ఈ లివ్ ఇన్ అనుకున్నాను. ఏమో చూద్దాం. మరి ఇప్పుడు అవ్వకపోతే? ఏమో, ఇంకెప్పటికీ వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ చేద్దాం వందనా. సరే, వర్కౌట్ చేద్దాం. ఆఫీస్ టైం అవుతుంది, ఈవినింగ్ కలుద్దాం.
వందన, ఈరోజు మీ ఫ్రెండ్ ఆఫీస్కి రావట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. తను ప్రాజెక్ట్ నీకు సెండ్ చేస్తుందంట, అది చెక్ చేసి పంపించు. ఓకే? ఓకే. మ్మ్. హలో, ఎక్కడున్నావురా? ఇప్పుడే లేచినారా? చెప్పు. రేయ్, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏదో ఒక ఎదవ పని చేసే ఉంటావుగా. చెప్పు, ఏం జరిగిందో. రేయ్, వందన నాకు ముద్దు పెట్టిందిరా. ఏంటి, నిజమా? నిజంగారా? నేను అస్సలు నమ్మనురా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగింది అదేరా. దీనమ్మ మొత్తానికి ఏదో డైలాగ్ లేసావు కదరా, పని చేయించుకుంటుంది, టార్చర్ చేస్తుంది, రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, రూల్స్ పెడుతుంది అని. ఇక్కడన్నీ ఆపోజిట్గా జరుగుతున్నాయిరా. వందన నా బంగారం రా. ఏంటి మరి మ్యాటరు? ఏమైనా ఉందా లేదా? ఏంట్రా ఉండేది? ఏం లేదు. సరేరా, లొకేషన్ చెప్పు, బాటిల్ తీసుకొని నేనే వస్తా. ఈ శుభ సందర్భంలో గట్టిగా పార్టీ చేసుకుందాం. మందా? రేయ్, ఏమైందిరా? ఉన్నావా? హలో. రేయ్ వద్దురా, వందన తిడుతుంది. ఇందాకే కదరా ఏమట్ల లేదు, అంత నార్మల్గానే ఉంది అని. నా బంగారం అన్నావు కదరా. అవునరా అన్నాను. ఎంత ఫ్రీడమ్ ఇస్తే మాత్రం మిస్యూజ్ చేస్తారా ఏంటి? సరే ఉండు, నేనే వందనకు ఫోన్ చేసి అడుగుతా. అరే అరే వద్దురా 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 బాబు, చేయకురా. కావాలంటే వందనకు నేనే కాల్ చేసి అడుక్కుంటా. సరే, జల్దీగా అనుకొని చెప్పు, నేను వస్తా. హ్మ్. పిరికి పిత్తులోడు. ఎలా అడగాలి? కాల్ మాట్లాడేసి ఇప్పుడే వస్తా. చెప్పండి రాజా గారు, ఏంటి అప్పుడే కాల్ చేశారు? ఈ రాణిగారిని వదిలి ఉండలేకపోతున్నారా? రాణిగారిని వదిలి ఎలా ఉండగలను చెప్పు? ఏంటి బాగానే సోపులేస్తున్నావు? పేమెంట్ ఏమైనా చేయాలా? సరే, స్కానర్ పెట్టు. ఇది మనీ కోసం కాదు. మరేం కావాలి? అది గురుమూర్తి సార్, ఈ ప్రాజెక్ట్ ఎవరు చేశారు? వందన చేసింది సార్. ఎనీ ప్రాబ్లం? వందన చేసిందా? ఈ ప్రాజెక్ట్ నిండా ఈ ఎర్రర్స్ ఏంటి, బగ్స్ ఏంటి? ఐ వాంట్ టు స్పీక్ టు హర్ రైట్ నౌ. సార్, ఆ అమ్మాయి ఎప్పుడు ఇంతే సార్, అస్సలు ఫోకస్ చేయదు, ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటుంది. ఐ వాంట్ టు స్పీక్ టు హర్ రైట్ నౌ. షూర్ సార్, థ్యాంక్ యూ. సతీష్, వందన ఎక్కడా? తన ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళింది. ఓకే, యూ క్యారీ. బా, వందన, మేనేజర్ పిలుస్తున్నారు. ఆ, వస్తున్నా. మేనేజర్ పిలుస్తున్నారంట, నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. సరే బాయ్. ఏమైందిరా? ఏమైందిరా? ఏమన్నా చెప్పిందా లేదా? లేదురా, నేను కాల్ చేసి అడిగే లోపే మేనేజర్ పిలుస్తున్నాడని వెళ్ళిపోయింది. అరే, జల్దీగా అనుకొని చెప్పురా, ఇప్పుడే బాటిల్స్ తీసుకొని వాలిపోతా. సరేరా, బాయ్. హాయ్ సార్, పిలిచారంట? ఇది ప్రాజెక్టా? నువ్వు ఈ లెవెల్లో వర్క్ చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సార్, నేను సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్. నో, ముందు నన్ను మాట్లాడినవు. డోంట్ ఇంటరప్ట్. ఎక్స్ప్లెనేషన్ చూడడానికి రెడీగా ఉంటారు. నువ్వు ఈ కంపెనీలో ఎందుకున్నావు? జస్ట్ శాలరీ కోసమా, లేదా వర్క్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలీదా? సార్, నాకు అసలు మిస్టేక్ జరిగిందని తెలీదు. అసలు ఎర్రర్స్ ఎక్కడున్నాయని తెలీదా? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం. నీ ఓన్ ప్రాజెక్ట్లో నీకు మిస్టేక్స్ తెలియకపోతే నీ రోల్ ఏంటి ఇక్కడ? అంటే ఫ్రెండ్ చెప్పిందని బ్లైండ్గా ట్రస్ట్ చేసి వర్క్ సబ్మిట్ చేసేస్తారా? ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, లేదా ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పడానికి మీ ఇల్లు అనుకుంటున్నావా? అయ్యో, ఫోన్ వచ్చింది, వెళ్ళి మాట్లాడుకోండి మేడం. వెళ్ళండి, పో మాట్లాడుకోపో. సార్, అది కాదు సార్. ఏది కాదమ్మా?
అసలు నువ్వు ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తున్నావా? నీ బిహేవియర్ చూస్తే నాకేం అలా అనిపించట్లేదు. సార్ నేను కేర్లెస్గా చేయలేదు సార్. కేర్లెస్ కాకపోతే ఏంటమ్మా? నేనేం ప్రాజెక్ట్ మీద ఉంది అంటే మిస్టేక్ నువ్వు చేసినట్టే. ఎక్స్క్యూజెస్ చెప్పడం చాలా ఈజీ, ఓనర్షిప్ తీసుకోవడం చాలా కష్టం. అది నీకు అస్సలు రాదని ఇప్పుడే అర్థమైంది. ఇలాంటి బిహేవియర్తో మీరు టీంకి బర్డెన్ అవుతారు. ఫ్యూచర్లో మీ మీద ట్రస్ట్ ఎలా పెట్టాలి? ముందా ఫోన్ యూజ్ చేయడం ఆపే ఫ్లోర్లో, అప్పుడు ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెరుగుతుంది. నెక్స్ట్ టైం మిస్టేక్ జరిగితే మాత్రం నేను ఇంత పొలైట్గా మాత్రం చెప్పను, క్లియర్గా చెప్తున్నాను. యూ మే లీవ్ నౌ. ఐఎమ్ సారీ సార్. ఓకే మూర్తి, Sir. ఈ ప్రాజెక్ట్ నీకు అసైన్ చేస్తున్నాను. Thank you, sir. అన్ని సార్ట్అవుట్ చేసి నాకు మెయిల్ చేయండి. ఓకే సార్, యూ మే లీవ్ నౌ. థ్యాంక్ యూ. అరే తాగురా. Cheers. ఏ వందనా రా రా, ఇద్దరు లివిన్ అంట కదా, కమాన్. మ్యూజిక్ ఆపండి. ఏ ఊకో వందనా, దా జాయిన్ ద క్లబ్. కూసో నువ్వు కూడా వచ్చి. నువ్వు కూడా ఒక నీకు పెగ్గెత్తావా? ఒక్కసారి చెప్తే అర్థం కదా వరుణ్. ఏమైంది వందన? ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నావు? నార్మల్గా మాట్లాడొచ్చు కదా. మాట్లాడండి రా, నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. అరే నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? గిసంటివన్నీ నాకు నచ్చమని చెప్పానా లేదా? అది కాదు వందనా, వందేం తప్పు లేదు, నేనే వాడిని ఫోర్స్ చేసిన. నువ్వు నోరు మూసుకో. ఇది నాకు వాడికి సంబంధించిన మ్యాటర్, మధ్యలో రాకు. అది కాదురా. నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు ప్లీజ్. వెళ్ళిపోచి నువ్వు. సారీ రా మామ. అసలు నీకేం తక్కువ చేసినా వరుణ్? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావురా? కొంచెం కంట్రోల్గా ఉండు, ఫోకస్ చేయని చెప్తే అది కూడా చేయలేకపోతున్నావా? అరే ఇందాకెందుకు అన్నిసార్లు కాల్ చేసావు? చెప్పాను కదా నేను కాల్ బ్యాక్ చేస్తానని. పదే పదే ఎందుకు కాల్ చేసావు? అంటే నేను ఇప్పుడు కాల్ చేసినా నువ్వు వెంటనే లిఫ్ట్ చేస్తావు కదా. ఆల్ ఆఫ్ సడన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమైనా అయి ఉంటుందేమో అనుకున్నాను. ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయలేదంటే బిజీగా ఉన్నాననే కదా అర్థం. నువ్వు అది కూడా అర్థం చేసుకోలేవా? అయినా నువ్వు నాకు ఏదో అయిపోతుందని కాల్ చేయలేదు వరుణ్. నువ్వు తాగాలా వద్దా అనే దానికి పర్మిషన్ కోసం కాల్ చేసినావు. నిజం చెప్పు వరుణ్, నువ్వు అందుకోసం చేయలేదా? అలా కాదు వందన. నన్ను చూసి మాట్లాడు వరుణ్. అంటే నువ్వు అబద్ధాలు మాట్లాడడం కూడా స్టార్ట్ చేసావన్నమాట. వరుణ్, మార్నింగే కదా మనం అంత హ్యాపీగా ఉన్నాం, అంతా మర్చిపోయావా? వరుణ్, నేను నిన్ను ఇక్కడ చూస్తున్నా. నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటున్నావు, కానీ నేను కూడా నిన్నిక్కడే చూసే పొజిషన్కి తెచ్చుకోకు.